సార్వత్రిక ఎన్నికల సందర్భంగా క్షణం తీరిక లేకుండా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రధాని మోదీ ఉపశమనం పొందేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యానం చేయనున్నారు. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే మోదీ ధ్యానం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 30వ తేదీ నుంచి జూన్ 1 సాయంత్రం వరకు అంటే 48 గంటల పాటు ప్రధాని మోదీ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తారని పేర్కొన్నాయి. 2019 ఎన్నికల తర్వాత మోదీ కేదార్నాథ్ గుహలో ఇలాగే ధ్యానం చేశారు. ఈసారి కన్యాకుమారికి తన ఆధ్యాత్మికత విహారానికి వేదికగా మోదీ ఎంచుకున్నారు.